జూలై 12న కదండి, 12 లేకపోతే 16నో మీకు రిపోర్ట్స్ వచ్చినాయి. ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు? అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు? ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండనా? అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ. మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి, 2వ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా. మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి? అది నాది సూపర్ 3 థర్డ్ క్వశ్చన్. సూపర్ 4 క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు నెయ్యి, కల్తీ జరిగిన నెయ్యి, యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యి వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే, ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము, అది వాడలేదు, అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా? టీటీడీ ఈవో గారు అబద్ధం ఆడారా? అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా. ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదా? ఎందుకు ఈ కాంట్రడిక్షన్? ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే? ఇంత దారుణమా? ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నవాళ్ళు 6 కోట్ల ఆంధ్రులకు మాత్రమే ఈయన రిప్రజెంటేటివ్. నేను అడుగుతా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు 150 కోట్ల మంది ఉన్నారు. అసలు మీరు 6 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరండి. 150 కోట్ల మంది హిందువులకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? దీన్ని ప్రూవ్ చేయగలరా? అదే కాకుండా 4.5 కోట్ల మంది సింధీస్ ఉన్నారు, 4 కోట్ల పైనే సిక్కులు ఉన్నారు, 70-80 లక్షల పైనే జైన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక సెకండ్ ఒపీనియనా తీసుకోలే. మీరు తీసుకొచ్చి జూలై 19వ తారీఖున రిపోర్ట్లు వస్తే, 12వ తారీఖున రిపోర్ట్లు వస్తే, మీరు సెప్టెంబర్ 19వ తారీఖున ఇది బయట పెడతారు. ఈఓ గారు ఏం చెప్తారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు చెప్తారు. అదే ఏదైతే ఏఆర్ డైరీస్ అన్నవాళ్ళు 8 ట్యాంకర్లు సుమారుగా పంపించారు, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు, అదంతా రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉంది.
4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది,